టపాకాయలు మాత్రం వెనకాల వేయండి, చాలా మందు పడుతున్నాయి. అది నా కథలో కారు అక్కడ ఆపేయండి సార్. టపాకాయలు జనంలో వస్తుంది. అబద్ధమాలు ఇవ్వకండి, జనంలోకి వచ్చి పడుతున్నాయి అబద్ధమాలు. సంపాలంటే సముద్రం దాటాల, ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా. ప్రతి సినిమాలో కూడా ఉంటాడంట కదా, నిన్ను చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. కొంచెం దారి ఉండాలి సార్, కొద్దిగా. నువ్వు పొడిసి నేను చస్తే నువ్వు బతుకుతావు, నువ్వు పొడిసినా కూడా నేను సావలేదనుకో, ఎలా సంపాదన పొడిసి చూపిస్తా. మనకు డేంజర్ అనుకున్న వాళ్ళందరి లిస్టు తయారు చేసి ఒక్కొక్క నా కొడుకుని సైలెంట్గా క్లోజ్ చేయండి. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా, అసురుల చక్రవర్తి, లంకాధిపతి ఈ రావణాసురుడు. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? నీ మగుడుతో పనుండి వచ్చాం. ఎక్కడ నీ మగుడు డీసీపీ? పిలవే బయటికి. మర్యాదగా మాట్లాడండి, ఆయన ఇంట్లో లేరు, ముందు మీరు బయటికి నడవండి. వెళ్తాం, కానీ వెళ్ళే ముందు నీ మగుడుతో ఒక్క మాట చెప్పి వెళ్తాం. ఆ విషయం ఏమిటో నాతో చెప్పండి. మరేమి లేదు, నీ మొగుడు పెద్ద హీరోలాగా వైరసింగ్ మనుషుల్ని అరెస్ట్ చేశాడు. ఈ ఏరియాకి కొత్త కదా, వాళ్ళ గురించి తెలియక అరెస్ట్ చేసి ఉంటారని రంజిత్ సింగ్, విక్రమ్ సింగ్ వెళ్తే అక్కడేదో నీ మొగుడు తొందరగా సమాధానం ఇచ్చాడు. వద్దు, వాళ్ళతో పెట్టుకోవద్దని చెప్పు. వాళ్ళతో పెట్టుకుంటే నీ మొగుడిని చిటికలో శవంగా మార్చి నీ మొగుడి మాంసాన్ని కిలో లెక్క పార్సెల్ చేస్తాం. మీలాంటి వాళ్ళను ఆయన సర్వీసులో చాలా మందిని చూసుంటారు, ముందు మీరు మర్యాదగా బయటికి నడవండి. మాటలతో పోయేదాన్ని మడర్లు వరకు తీసుకురాకే. చూడు బాబా, పాముకి కూరల్లో ఉంటుంది విషం, తేలికి కొండల్లో ఉంటుంది విషం, కానీ మాకు మాకు ఇల్లు ఎలా విషం ఉంటుంది. మాతో పెట్టుకోవద్దని చెప్పు. మీరు
తాచుపాము అయితే మీ తల చిత్తకపడిచి చంపుతాడు నా భర్త. మంచిగా చెప్తే వినేటట్లు లేదురా ఈ పాప. రే తమ్ముడు, చెప్పరా నువ్వు, దీన్ని ఏం చేద్దామంటావు? అన్నా, దీన్ని అరటిపండు మీద తొక్క తీసినట్లుగా దీని ఒంటి మీద ఒక్కొక్క వస్త్రాన్ని తీసి ఈ నడి మీద నగ్నంగా అనుభవిద్దామన్నా. అలా అంటావా? వద్దులేరా, ఆ మాట వినటానికే అసహ్యంగా ఉంది. అలా చేస్తే ఈ జనాలు చూడటానికి మరింత అసహ్యంగా ఉంటుంది. రే, ఒక ఆడదంతా మాట్లాడే మాటలేనా ఇవి? దున్నపోతులారా, ఎన్ని తిట్టినా వింటాము, కాళ్ళతో కొట్టినా పడతాము. ఒక్కసారి నా పక్కలో చేరి నా కోరిక తీర్చు, నాకు స్వర్గాన్ని చూపించు. రే, మా వారు వస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి ఏకంగా నరకానికి పంపిస్తారు. చూడు బాబా, ఎందుకలా మాట్లాడతావు? ఏమడిగాడు? నీ ఆస్తులు అడిగాడా? నీ అంతస్తులు అడిగాడా? 10 నిమిషాలు నీ పక్కలో చోటు అడిగాడు. ఆ మాత్రానికి అలా మాట్లాడతాం తప్పు కదా? తప్పున్నారా? నీలాంటి కామాంధుల్ని నడి బజార్లో ఉరితీయాలి. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది, మాలాంటి ఆడవాళ్ళకి రక్షణ కలుగుతుంది. దేవలోకంలో రంభ, ఊర్వశి, మేనక, ఈ లోకంలో అనుష్క, నయనతార, ఈ భామలందరి అందాలని కలగలిపి చేసి ఉంటాడు ఆ బ్రహ్మ. నువ్వే ఇంత అందంగా ఉంటే నిన్ను కన్నా మీ అమ్మ బాబులు ఇంకెంత రసికులై ఉంటారు. దుర్మార్గుడా, ఆడదాన్ని చూడగానే కామంతో కళ్ళు మూసుకుపోతాయి, కానీ మిమ్మల్ని కన్నా తల్లి కూడా ఒక ఆడదేరా? అలాగే కానీ మాకు అలాంటి సెంటిమెంట్లు ఏమీ లేవు. మాకు అమ్మ తప్ప మరే బొమ్మైనా ఒకటే. మర్యాదగా చెప్తున్నా విను. కాసేపు కమిట్ అయ్యి మాతో కోఆపరేట్ చేయి. నేను ఒకటి ఊహించుకో, ఎవరి పని వాళ్ళు చేసి కామ్గా వెళ్ళిపోదాం. మీకు దండం పెడతాను, నా జీవితాన్ని నాశనం చేయొద్దు. మీరు నాకు అన్న లాంటి వారు. అన్న అనే పదాన్ని అవసరాన్ని బట్టి వాడతారే మీ ఆడవాళ్ళు. అన్న అంటున్నావు, నేనేమన్నా నీ అమ్మకు పుట్టేనా? లేక నువ్వేమన్నా మా అబ్బకు పుట్టావా? రే తమ్ముడు, ఆగరా. దీన్ని రేప్ చేసి వాడు చేయడం కాదురా. ప్రతి నాటకంలోనూ ప్రతి సినిమాల్లోనూ రేప్ సీన్స్ చూసి ఈ జనాలందరికీ బోరు కొట్టేసిందిరా. కానీ మనం ఇప్పుడు ఒక కొత్తదనం తీసుకొద్దాం. ఏ భర్త ఇలాంటి సీన్ చూసి ఉండడు, ఏ భార్య భర్త బతుకుండగానే ఇలాంటి పరాభం పొంది ఉండదు. ఏయ్, ఈ తెల్ల చీర కట్టుకోవే. నీ చేతుకున్న గాజులు పగలగొట్టి, నీ నుదుటిలో ఉన్న బొట్టు చెరిపి, నీ మెల్లోన పూలు తెంపి, నీ మెల్లోన మంగళసూత్రం తెంచి ఈ తెల్ల చీర కట్టుకోవే రసగుల్లా. నా ప్రాణం పైన నేను ఆ పని చేయను. చూడు బాబా,
కరుడంత కండబలం లేదు కానీ కరుడంత కండబలం ఉంది కానీ కవచ కుండలాలు లేవు. శకుని అంత కసి ఉంది కానీ నేనల్లులు లేరు. రావణాసుడంతా బలంగా ఉంది కానీ ఆడదాని వీక్నెస్ లేదు. ఆ ద్రౌపది వస్త్రాభరణం సీను టికెట్ లేకుండా ఈ జనాలందరికీ చూపించమంటావా, లేదా నీ అంతకు నువ్వుగా పసుపు కుంక తుడుచుకొని ఈ తెల్ల చీర కట్టుకుంటావా? మా చేత నువ్వు చీర విప్పించుకోవటం, గాజులు పగలగొట్టించుకోవటం, పూలు తెంపించుకోవటం, ఇదంతా చూసి ఈ ఓలేరు జనం మమ్మల్ని తిట్టుకోవటం, ఇదేమీ మాకు బాగాలేదే. అదేదో నీ చేత్తో నువ్వే చేసే. రే, భారతదేశంలో ఏ స్త్రీ అయినా పుణ్యస్త్రీగా చనిపోవాలనుకుంటుందిరా. కానీ భర్త పట్టుకుండగా పసుపు కుంకల్ని చెరపాలనుకోదు. నా ప్రాణం పోయినా నేను ఆ పని చేయలేను. కాదు ఏముందిరా